Hello everyone, welcome back to my channel Panna Lakshya. So in this video we will see cloud computing part 5. So లాస్ట్ వీడియోలో నేను ఇంట్రడక్షన్ టు డెమో పెట్టాను దట్ ఏడబ్ల్యూఎస్ని ఎలా వాడాలి అని చెప్పి సర్వీసెస్ని ఎలా యూజ్ చేసుకోవాలి అని చెప్పి. సో ఈ వీడియోలో టాపిక్స్ వచ్చేసి అడ్వాంటేజెస్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ యూజ్ ఇన్ రియల్ వరల్డ్, అంటే మనం ఈ క్లౌడ్ కంప్యూటింగ్ని రియల్ వరల్డ్లో ఎక్కడ యూజ్ చేస్తాం అనేది తెలుసుకుందాం. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్లో కాస్ట్ ఎఫిషియన్సీ, స్కేలబిలిటీ, యాక్సెసిబిలిటీ, సెక్యూరిటీ గురించి డిస్కస్ చేద్దాం. సో లెటస్ డిస్కస్ కాస్ట్ ఎఫిషియన్సీ. కాస్ట్ ఎఫిషియన్సీ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఒక హార్డ్వేర్ని మన సొంతంగా వాడి అదంతా చేయాలి అంటే ఎంతో కొంత కాస్ట్ అనేది అవుతుంది కదా. సో మనం సింపుల్గా చెప్పాలి అంటే పే ఫర్ వాట్ యూ యూజ్ అని అనమాట. మనం ఎన్ని సర్వీసెస్ని వాడుతున్నాము, మనం ఏ సర్వీసెస్ని వాడుతున్నామో దానికి ఒక్కొక్క సర్వీస్కి ఒక్కొక్క ప్రైస్ అనేది ఉంటుంది, దానికి పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ హౌస్, మనం ఉండడానికి రెంట్ హౌస్ ఉంటాం కదా. సో రెంట్ ఉంటున్నందుకు సమ్ పే చేయాలి కదా, దట్ ఈస్ నోన్ యాజ్ కాస్ట్ ఎఫిషియన్సీ. నెక్స్ట్ వి విల్ డిస్కస్ అబౌట్ ది స్కేలబిలిటీ. ఓకే, స్కేలబిలిటీ అంటే మనకి రిసోర్సెస్ ఎంత కావాలో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ట్రిప్కి వెళ్తున్నాం అనుకోండి, 50 మెంబర్స్ ఉన్నారు కానీ 100 మెంబర్స్ రిజిస్టర్ అయ్యారు. అప్పుడు మనం ఏం చేస్తాము, ఫస్ట్ రిజిస్టర్ అయ్యే వాళ్ళని ట్రిప్కి తీసుకెళ్తాము, లాస్ట్ 50 మెంబర్స్ని తీసుకెళ్ళాము. అప్ టు 50 మెంబర్స్ లిమిట్ ఉంది కదా. సో ఆటోమేటిక్గా ఇందులో కూడా క్లౌడ్లో కూడా ట్రాఫిక్ అనేది ఇంక్రీజ్ అవుతున్నప్పుడు డిమాండ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా. అప్పుడు డిక్రీజ్ చేసేస్తుంది అనమాట ఈ స్కేలబిలిటీ. లాస్ట్లో ఉన్నాయన్నీ డిక్రీజ్ చేసేసి అప్పుడు మనకి కరెక్ట్ అవుట్పుట్ అనేది ఇస్తుంది, మనకి ఈజీగా యాక్సెస్ చేయడానికి ఉంటుంది. నెక్స్ట్ యాక్సెసిబిలిటీ గురించి మాట్లాడుకుందాం. యాక్సెసిబిలిటీ అంటే మనం లాస్ట్ వీడియోలో చెప్తున్నాం కదా, డేటాని, స్టోరేజ్ని, డేటా సెంటర్స్ని, నెట్వర్క్ని, ఇవన్నిటికీ యాక్సెస్ చేయడానికి మనం యాక్సెసిబిలిటీ అనేది వాడతాం. ఓకే, నెట్వర్క్ని కానీ, మీడియా సర్వర్స్ని కానీ, ఇంటర్నెట్ థింగ్స్ కానీ, ఎవ్రీథింగ్ యాక్సెస్ చేయొచ్చు ఇక్కడ. నెక్స్ట్ సెక్యూరిటీ గురించి మాట్లాడదాం. సో సెక్యూరిటీ అంటే ఏంది, కామన్ వర్డ్స్లో ప్రొటెక్షన్. సో ఈ క్లౌడ్ కంప్యూటింగ్లో కూడా మన డేటాని, అప్లికేషన్స్ని, వెబ్సైట్స్ని అన్నిటినీ ప్రొటెక్ట్ చేస్తుంది. అంతే, దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ రిజిస్టర్ కాండి. కమెంట్ బాక్స్లో రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది ఫ్రీ సర్టిఫికేట్ కోసం. అండ్ ఈ కోర్స్ అనేది 2 to 3 డేస్లో కంప్లీట్ అవుతుంది. దట్స్ వై రిజిస్టర్ తొందరగా కాండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.